పాఠశాల. వినుకొండ అభివృద్ధి జీవితోనే సాధ్యమని వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన శావల్యాపురం గ్రామస్తులు. ఘనంగా జరిగిన గీతాంజలి స్కూల్ 10వ తరగతి విద్యార్థుల అభినందన సభ. కార్యకర్తలకు అండగా ఉంటామని రహీం గారికి ధైర్యం చెప్పిన జీవి ఆంజనేయులు. ఆంజనేయులు 5వ వార్డులో ప్రచారంలో భాగంగా మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికిన వీర మహిళలు. పస్తునుంటే గన్న కుమిలిపోతాడు, తినే పిడికెడైన కలిసి తిందమంటాడు. ఓ ఎవ్వనికి తలవంచని గుండె ధైర్యము, ఎనలేని త్యాగాలకు మీర సాక్ష్యము. క్షణం మనం ఒక్కటిగా సాగిపోదామంటాడు, ప్రజల ముంచ నాయకుల తరిమి కొడదామంటాడు. మా చీకటి గడపల్లో పండు వెన్నెలై దరిచేరినవన్నా ప్రతి ఇంటి పండుగై. 20వ వార్డు నందు ఇంటింటి ప్రచారంలో భాగంగా టీడీపీ పథకాలను వివరిస్తున్న టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, నిశంకర శ్రీనివాసరావు, నాగ శ్రీను రాయల్. జగనాసుర రక్త చరిత్ర పోస్టర్ ఆవిష్కరించిన కూటమి అభ్యర్థి జీవి ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి. తన స్వార్థం కోసమే జగన్ మేనిఫెస్టో అని ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, విశ్వసనీయత అన్న మాటే ఏకోశానా లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి బ్రాండ్ల పేరిట నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేశారని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం అంటే పదవులు మాత్రమే ఇవ్వటమేనా అని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని, వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలు ఎవరు కూడా దీన్ని విశ్వసించట్లా. కారణం ఏంటంటే 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ, ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేకపోయాడు.
ఈరోజు ఇచ్చిన మేనిఫెస్టో ఎలా ఉందంటే పాత సీసాలో పాసారా పోసినట్టుంది తప్ప కొత్త సీసాలో పాత సారా పోసినట్టుంది తప్ప ఇందులో వినూత్నం ఏమీ లేదు. మోసం చేసినటువంటి ప్రజల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత లేదు. మద్యపాన నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం చెయ్యకపోగా మహానుభావుడు ₹160 దాన్ని 200 చేసి నాసి రకం మద్యం జే బ్రాండ్లు నాసి రకం మద్యం ఇచ్చి 35 లక్షల మందిని హాస్పిటల్ పాలు చేసి 5200 మంది ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోగా రానున్న భవిష్యత్తులో 15-20 సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు. అంటే రానున్న ఎన్నేళ్ళండి 15 సంవత్సరాలు రాబోయే 15 సంవత్సరాల మధ్యమంగా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి దాని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి దాని మీద కూడా అప్పులు తీసుకునే దిగజారిన పరిస్థితి. అంటే మద్యపాన నిషేధం అంటే ఇదేనా? అంటే ఇంకా రాబోయే 15 ఏళ్ళు కూడా గ్యారెంటీగా మేము మద్యం అమ్ముతాం, దాని మీద కూడా దోచుకుంటాము అని చెప్తా ఉన్నాడు. అంటే మద్యపాన నిషేధం అని ఈరోజు రాష్ట్రంలో 4 లక్షల మద్యం బెడ్ షాపులు నడుపుతాం. ప్రజలు రక్తాన్ని జలగదాగినట్టు తాగారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు, ప్రాణాలు తీశారు. ఇక మద్యపాన నిషేధం గురించి మాట్లాడే హక్కు ఉందా? మీరు మహిళల చేత ఓట్లు వేయించుకొని మద్యపానం అని చెప్పేసి నట్టేట ముంచారు. రైతులకు ఏం చెప్పారు? 12,500 ఇస్తా, కేంద్రం ఇచ్చేది కాకుండా నేను 12,500 ఇస్తానని చెప్పి రైతులకి మాట ఇచ్చి రైతు రేస్తున్న పథకం కోసం చేశారు. 13 ఈరోజు 12,500 రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇస్తానని చెప్పింది మీరు కదా మేనిఫెస్టోలో. 12,500 ఇస్తామని 7,500 ఇచ్చి మాట తప్పారు. మేం చెప్తున్నాం, చంద్రబాబు గారు అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి 20,000 ఇచ్చి తీరుతాం. పెన్షన్ 3,000 పెన్షన్ 4,000 ఈ నెల ఏప్రిల్ నుండే ఇవ్వబోతున్నాం. రేపు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయగానే జూన్ 4 తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు 3,000, జూలై నెల పెన్షన్తో 3,000 కలిపి నెలకు 1,000 చొప్పున 3,000 పెన్షన్ 4,000 చేశారు. కాబట్టి ₹1,000 పెరిగిన ₹1,000 ఈ 3 నెలది నెలకు 1,000 చొప్పున 3,000. జూలై పెన్షన్ 4,000కి 3,000 కలిపి 7,000 ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. రైతన్నలకి ₹20,000 ఇవ్వబోతున్నారు. ప్రతి రైతుకి ₹20,000 ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. అలాగే మీ ఆరోగ్యశ్రీ పథకం చూశారయ్యా, ప్రజలు చూసి భయపడుతున్నారు. మీ డాక్టర్లు, హాస్పిటల్ వాళ్ళు భయపడుతున్నారు. వామ్మో జగన్ పాలనలో బిల్లులు రావట్లేదు, మా హాస్పిటల్కి వద్దు పోండి అని చెప్పేసి బోర్డులు పెట్టారు. ఇది మీ ఆరోగ్యశ్రీ గ్యారెంటీ అంటే ఇట్లా ఉంది మీ ప్రభుత్వంలో. ఆ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పేషెంట్ అంటే నమస్కారం పెట్టి రండమ్మా అని చెప్పి తీసుకెళ్ళి బ్రహ్మాండంగా వైద్యం చేశారు. బిల్లులు సకాలంలో వచ్చాయి. నెలకోసారి 2 నెలలకోసారి టక్క వాళ్ళకి ఆరోగ్యశ్రీ బిల్లులు వచ్చినాయి హాస్పిటల్కి. ఆ రోజుల్లో పేషెంట్ని దేవుళ్ళలాగా చూసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు, డాక్టర్లు గౌరవంగా చూశారు. ఈరోజు ఆరోగ్యశ్రీ అంటే 5 సంవత్సరాల నుండి బిల్లులు ఇవ్వక హాస్పిటల్కి వస్తే భయపడి వాళ్ళు బిల్లులు రావని మేము వైద్యం చేయలేమయా, ముందు మీరు డబ్బులు కట్టి చేయించుకోండి, వస్తే బిల్లు వస్తే అప్పుడు తీసుకోండి మీరు అని ఈరోజు హాస్పిటల్ వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారంటే ఎంతకంటే సిగ్గుసేట్ ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి? వైఎస్ఆర్ ప్రభుత్వం సిగ్గుపడాలా. ఈరోజు లక్షల మంది పేషెంట్లు ఈ రాష్ట్రంలో బిల్లులు కడితేనే మేము వైద్యం చేస్తాం, ఆరోగ్యశ్రీ మీద మేము చేయం అని ఎన్నో హాస్పిటల్స్ చెప్పటం ఈ ప్రభుత్వానికి సిగ్గుసేట్ కాదా?